డియర్ స్టూడెంట్స్, మీకు టిప్స్ ఫర్ రీనీట్ వీడియోలో చెప్పినట్లు ఈసారి కూడా ఫిజిక్స్ డిసైడింగ్ సబ్జెక్ట్ అయింది. మనం చెప్పుకున్నట్లు బయాలజీ 1 అవరు, కెమిస్ట్రీ 1 అవరు, ఫిజిక్స్ 1 అవర్ ఇచ్చుకున్నట్లయితే మనకి మంచి మార్క్స్ రావటానికి వీలుంటుంది అనుకున్నాము. అలానే ఈసారి అలా టైం ఇచ్చిన వాళ్ళకి బెనిఫిట్ అయింది. అంటే పేపరు పోయినసారితో పోల్చుకున్నట్లయితే 100% కాదు 200% డిఫికల్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. పోయినసారి పేపర్లో డిఫికల్టీ లెవెల్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఈసారి 20-25 దాకా డిఫికల్టీ లెవెల్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. యావరేజ్ స్టూడెంట్స్ ఆ టైంలో చేయగలిగేవి ఒక 15-20 మ్యాక్సిమం చేయగలుగుతారు, లేదా ఇంకొక 25 చేయగలుగుతారు. ఎందుకంటే 25 దాకా డిఫికల్టీ లెవెల్ ఉన్నాయి. 15-20 వరకు మాత్రమే యావరేజ్ మోడరేట్గా ఉన్నాయి. అలా ఫిజిక్స్కి 1 అవర్ టైం ఇచ్చుకున్న వాళ్ళైతే ఆ ప్రాబ్లమ్స్ అన్నా చేసేదానికి పాసిబిలిటీ ఉంది. అలా ఫిజిక్స్ టైం ఇవ్వలేదనుకోండి, అవి కూడా చేసే స్కోప్ లేదు. యావరేజ్ అంటే పోయినసారి ఎగ్జామ్లో యావరేజ్ స్టూడెంట్స్ 1 అవర్ టైంలో 25-30 బిట్స్ చేశారనుకోండి, ఈసారి 15-20 కన్నా చేయగలిగేటువంటి స్కోప్ లేదు. ఏ బిట్ డైరెక్ట్గా లేదు, 3-4 బిట్స్ తప్పితే డైరెక్ట్గా ఇవ్వలేదు. కాబట్టి కొంచెం టైం తీసుకునేటట్టుగానే ఉన్నాయి. 15-20 బిట్స్ చేసేదానికి స్కోప్ ఉంది, 1 అవర్లో చేసుకోవచ్చు. అంటే బయాలజీలో 330-340 మార్క్స్, కెమిస్ట్రీలో 120-130 మార్క్స్ ఇచ్చుకున్నట్లయితే అప్పుడు ఫిజిక్స్లో 50-60 వచ్చినా కూడా ఓసీ స్టూడెంట్స్కి కనీసం సీట్ వచ్చేటువంటి పాసిబిలిటీ ఉంది. ఇంకా మంచి మార్క్స్ వస్తే వెళ్ళండి, గుడ్, ఇంకా బాగుంటుంది. మినిమం 50 అంటే 50-60 వచ్చినట్లయితే ఈసారి ఓపెన్ కేటగిరీకి సీట్ వచ్చేటువంటి స్కోప్ ఉంది. అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము అరౌండ్ 500 దాకా కట్ ఆఫ్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓసీ 500 అనుకోండి, బీసీ 475 అబోవ్, అలాగే ఎస్సీ ఎస్టీలు 450-475, ఇంకా కొద్ది 10 ఉండొచ్చు. కాబట్టి 10-15 బిట్స్ 15-20 అటెంప్ట్ చేస్తుంటే ఒక 50 మార్క్స్ వచ్చేటువంటి పాసిబిలిటీ ఉంటుంది. 50 మార్క్స్ వచ్చినట్లయితే ఈసారి సీట్ రావటానికి స్కోప్ ఉంది. అంటే ఉండే కాలేజెస్ అవే, సీట్లు అవే, కాబట్టి మార్క్స్ తక్కువ, పేపర్ డిఫికల్ట్గా ఉండబట్టి మార్క్స్ తక్కువ వస్తే రావచ్చు. కానీ పేపర్లో ర్యాంకులో తేడా ఏమి ఉండదు. ర్యాంక్ అదే ర్యాంక్ వస్తుంది, అదే కాలేజీలో సీట్ వస్తుంది. కాబట్టి మిగతా సబ్జెక్ట్స్ అంటే బయాలజీ 330-340, కెమిస్ట్రీ 120-130 తెచ్చుకోగలిగిన వాళ్ళకైతే ఓసీకి 50 అబోవ్ 50-60 తెచ్చుకున్నా కూడా ఈసారి సీట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సీట్ వస్తుంది అనుకుంటున్నాను. మిగతా కేటగిరీస్ వాళ్ళకి ఆ రేంజ్ని బట్టి సీట్ వచ్చేటువంటి పాసిబిలిటీ ఉంది. ఎలా అయితేమి ఫిజిక్సే డిసైడింగ్ సబ్జెక్ట్ అని ఇంకొకసారి ప్రూవ్ చేసింది. అంటే నీట్ డిసైడింగ్ కావచ్చు, కాలేజ్ డిసైడింగ్ కావచ్చు, ఫిజిక్స్ అనేదే ఎప్పుడైనా డిసైడింగ్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఫిజిక్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు తప్పకుండా మంచి సీట్ తెచ్చుకుంటారు, మంచిగా రాసుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.